మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. పరాక్రమగల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉండని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ గమనించినప్పుడు గిద్యోనుతో దేవదూత మాట్లాడుతున్నది, పరాక్రమగల బలాఢ్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దేవుడు గిద్యోనికి తోడైన కారణం మనం గమనించినప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క దృష్టికి దోషులై ఉన్న వలన, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటం వల్ల వారు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. వారు మిద్యానీయుల చేతికి అప్పగించబడిన పరిస్థితుల్లో వారు హీన దశకి వెళ్ళిన తర్వాత వారు ప్రభుసన్లో మొరపెట్టడం ప్రారంభించారు. ప్రభుసన్లో కన్నీరు పెట్టడం ప్రారంభించారు. ప్రభువా, ఈ స్థితి నుంచి మమ్మల్ని విడిపించు, ఈ పరిస్థితిని మమ్మల్ని తప్పించు తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన ప్రభు ఆలకించి వారిని నడిపించుటకు, వారిని విడిపించుటకు ఒక న్యాయాధిపతి కావాలని ఇప్పుడు సర్వశక్తివంతమైన దేవుడు ఇదో గిద్యోనును ప్రభు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు గిద్యోనుతో ప్రభు అంటున్నాడు, పరాక్రమగల బలాఢ్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూడు, ఇక్కడ మనం గమనించినప్పుడు గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఇలా ఎందుకు జరుగుద్ది, మాకెందుకు ఇన్ని కష్టాలు, మాకెందుకు ఇన్ని పరిస్థితులు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అన్నట్టుగా మరి మాట్లాడుతుంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు. కనుక ఒక మనుషుని అర్థం చేసినట్లుగా మిద్యానీయుల్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడని మరి దేవదూత చెప్పినప్పుడు చూడండి, అక్కడ మనం గమనించినప్పుడు గిద్యోను అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ఏ పార్టీ వాడిని, ఇదిగో నేను మనుష్య గోత్రం చెందిన వాడిని, అదేవిధంగా మా గోత్రాలను గమనించినప్పుడు నేను కనిష్ఠుణ్ణి, కుటుంబంలో కనిష్ఠుణ్ణి, యోగ్యత లేని, ఏ బలము లేని నా జీవితంలో నేను ఎలా వారిని చేయించగలను. కనుక అంటున్న మాట ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఇప్పుడు గమనించినప్పుడు గిద్యోను ఎవరు అంటే అతను ఒక పిరికివాడిగాను, ఇదో మిద్యానీయులకు భయపడి గానుగ చాట దాక్కొని ఇదిగో గోధుమలు దులుపుకుంటున్న సమయంలో దేవుని యొక్క దూత తనని బలపరుస్తున్నట్లుగా, ధైర్యపరుస్తున్నట్లుగా తను భయాన్ని తొలగించి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ ద్వారా ప్రభు సహస్ర కార్యాలు జరిగించబోతున్నాడని ప్రభు తనతో దర్శించి మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో కూడా దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, ఏ స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు, నిన్ను వెంటాడుతున్న ఈ సమస్యలు బట్టి భయపడుతున్నావా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు హీన దశకి వెళ్ళిన తర్వాత వారు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఇదిగో ఒక పనికిరాని వ్యక్తిని, ఒక పిరికివాడిని, చూడండి కనిష్ఠుడుగా ఉన్న వ్యక్తిని ప్రభు ఏర్పరచుకొని ఇదిగో మిద్యానీయులు జయించడానికి శక్తి ఇచ్చిన దేవుడు, ప్రభు బలపరిచిన దేవుడు ఉదయకాల సమయంలో నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనురాలువే, నిన్ను వెంటాడే సమస్యలు చాలా భయంకరమైనవి, కానీ నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, సర్వోన్నత శక్తి వరకు దూరగలిగితే నా ప్రభు నిన్ను వెంటాడుతున్న ప్రతి సమస్యను నడిపించి ఇదిగో నీ జీవితంలో అద్భుతం జరిగించుటకు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన. కనుక చూడండి, ఇది ఒక పనికిరాని వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక తను వాడుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్నెంటాడుతున్న కష్టాల నుంచి, నిన్నెంటాడుతున్న సమస్య నుంచి శత్రువులు జయించడానికి బలహీనరాలు అని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే ప్రభువు వైపును చూడగలిగితే, ప్రభు మీద ఆధారపడగలిగితే ఆయన బలము చేత, ఆయన శక్తి ద్వారా నీ ముందున్న శత్రువు జయించుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. కనుక గిద్యోనుకి దేవుడు తోడై ఉండి ఇదిగో మిద్యానీయులు జయించిన శక్తి ఇచ్చినట్లుగా
ప్రభు నీకు తోడయ్యండి. నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న సవాళ్ళు, నిన్ను ఎంటాడుతున్న ప్రతి సమస్యను నా దేవుడు నీకు విడుదల దయచేయను గాక, నా దేవుడు నీకు అద్భుతం జరిగించును గాక, నా దేవుడు నీకు ఆశ్చర్యక జరిగించును గాక. నువ్వు పిరికివాడు కాదు. ప్రభు అంటున్నాడు, దేవుని యందు బలం కలిగిన వారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు, వారు పరాక్రమ గలవారు అంటున్నారు. కనుక దేవుడు నీకు తోడై ఉన్నంత కాలము, ప్రభు నీతో ఉన్నంత కాలము నీవెవరు అంటే పరాక్రమ గలవారివి. దేవుడు నీతో ఉండి ఆయన యుద్ధం చేయించగల దేవుడు, నీతో ఉండి శత్రువులు నీ ద్వారా జయించుటకు ఆయన శక్తివంతమైన దేవుడిగా ఉన్నాడు. అదే కలిసిన వాక్యం ఉన్న నీ జీవితంలో కనుక పిరికి వారిని భయపడవద్దు, పారిపోవద్దు. ఇదిగో ప్రభుత్వం నిలబడు, ప్రభుత్వంలో ప్రార్థన చేయి, ప్రభుత్వంలో కన్నీరు పెట్టు. నేనెంటాడుతున్న శత్రువు నుంచి, నేనంటే ఆర్థిక సమస్యల నుంచి, నేనెంటాడు అనారోగ్య పరిస్థితి నుంచి, నేనెంటాడు రకరకాల సమస్యల నుంచి నా దేవుడిని విడిపించి ఆయన అద్భుతం జరిగించిన గాక, ఆయన ఆశ్చర్యకారు జరిగించిన గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో నీ శక్తిని బట్టి, ఇదిగో నీ బలాన్ని బట్టి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఇదిగో నువ్వు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడు, దేవుని మీద బలం మీద ఆధారపడు. ఆయన విడిపించిన శక్తివంతమైన దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఇశ్రాయేలు ప్రజల ఎదుట మరి దేవుడు వారి ఎదుట ముందున్నది ఎర్ర సముద్రమే. కానీ ఎర్ర సముద్రం కంటే బలమైన దేవుడు వారితో ఉండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ముందున్న ఎరుకో గోడలే బలమైనవే. ఇదిగో ప్రభువును స్తుతిస్తుండగా వారు ముందున్న ఎరుకో గోడలు కూల్చినట్లుగా, ఇదిగో మారా అనుభవం తాగలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఒక రాతిని కొట్టినప్పుడు నీటి ఇచ్చిన సర్వోత్తమైన శక్తుడు. కనుక నీ ముందు ఎటువంటి శక్తివంతమైన ఉన్నాయో, ఎటువంటి బలమైన ఉన్నాయో, దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, దేన్ని చూసి కృంగిపోతున్నావో, దేన్ని చూసి చేతగాని వ్యక్తిలాగా నువ్వు ఉంటున్నావో, ఇది నువ్వు ప్రభుత్వంలో ప్రార్థన చేయి, ప్రభుత్వంలో అడుగు, ప్రభుత్వంలో మొరపెట్టు. నా దేవుడు నీకు బలాన్ని ఇచ్చి, నా దేవుడు నీకు శక్తినిచ్చి, నా దేవుడు నీకు ప్రార్థన ఆత్మ దయచేసి నీ ముందున్న ప్రతి సమస్యను నా దేవుడు విడిపించును గాక, నీ ముందున్న ప్రతి బంధకాలు నా ప్రభు తెంచును గాక. ఇదిగో శత్రువు చేతుల నుంచి నా దేవుడు విడిపించి నీ జీవితంలో సంతోషం నాకు కలుగజేయబోతున్నాడు. ఆయన ఆనందాన్ని కలుగజేయబోతున్నాడు. కృప ఎంబటి కృపతో నా దేవుడు నింపును గాక. కనుక నీవు ఎవరు అంటే పరాక్రమ గల బలాఢ్యుడివి. నువ్వు ప్రభువు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడయ్యండి. నీ ముందు ఆయన నడిచి నీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలండి, నీ జీవితంలో అనేక ఆశ్చర్యకాలు జరిగించాలండి. నిన్నెంటాడుతున్న శత్రువు నుంచి నా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు విశ్వసించగలిగితే, ప్రభు మీద ఆధారపడగలిగితే, ఇదిగో పిరికి వాళ్ళలాగా ఉండగాకు, ఇదిగో ప్రభు వైపు చూడు, ప్రభు మీద ఆధారపడు. ఇదిగో పరాక్రమైన కార్యాలు ఆయన నీ ద్వారా ప్రభు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఎవరు ఈ సమయంలో ప్రభా పిరికివారుగా ఉన్నారు, ప్రభా చేతగాని వారుగా ఉన్నారు, అతనికి స్తోత్రాలయ్యా. మీరు తోడయుడి నా తన్నికి స్తోత్రాలయ్యా. మాకు జయాన్ని ఇస్తానని చెప్తున్న దేవానికే స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రజలు ఏ అపచయాల మధ్య ఉన్నారు నా తండ్రి, ఏ విషయంలో కృంగిపోతున్నారు ప్రభా, ఏ విషయంలో భయపడుతున్నారు నా తన్నికి స్తోత్రాలయ్యా. గిద్యోన్ని ధైర్యపరిచిన ప్రభా నీకే స్తోత్రాలయ్యా. మిథ్యాన్ని జయించడానికి శక్తినిచ్చిన సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారు ప్రభా, నీ శక్తిని బలాన్ని అనుకరించిన ప్రభా, ప్రతి భయాన్ని తొలగించిన తండ్రి, ప్రతి శత్రువుని జయించగల కృపను వారికి దయచేసి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.